మీకు 2-3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. చాలామంది నేను ఆ ఊరు బిడ్డను ఈ ఊరు బిడ్డను అంటాడు. కానీ ఏ ఊరు బిడ్డనో చివరికి పదవి వచ్చితే మర్చిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళి వచ్చినాను మర్చిపోతాను. మా దౌర్భాగ్యం ఏమంటే ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాస్తవ్యుడు, నల్లమల్ల పులిబిడ్డ అంటాడు. నల్లమల్ల ఏ బేసన్లోనూ తెలియని ముఖ్యమంత్రిని గురించి మాట్లాడాల్సిన టైం వస్తుందో మేము అనుకోలేదు. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి రోజులు వస్తామో అనుకోలేము మేము. మీరు చెప్పిన వాగ్దానాల మీద, మీరు చేయలేనటువంటి పనుల మీద మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ప్రశ్నిస్తే మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోతున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. కానీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మీరు పాటించి మీరు సరిదిద్దుకోటి ఇంకా మీరు 10 ఏళ్ళ అధికారం ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది. పోయి మీరు ఎంతసేపటికి రామనామ జపం చేసినట్టు కేసీఆర్ జపం చేయకుండా 60 ఏళ్ళు దాటినలో రామ అనుకుంటూ కూర్చుంటారు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ కేసీఆర్ జపం లేకుండా, కేటీఆర్ జపం లేకుండా, హరీష్ రావు జపం లేకుండా వాళ్ళ కాలయాపనే జరుగుతలేదు. పొద్దున లేచినప్పటి నుంచి ముగ్గురు గురించే మాట్లాడుకుంటారు. మీరు ఇలా అలాంటి నాయకులు ఇలా ప్రజలు మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు వాళ్ళను? చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం. రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి చూస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి గురించి మైక్ ముందర పెడితే చీచీచేపా నాకు ఆయన గురించి చెప్పా, మాకు ఆయన మైకులో గుట్ట ముందర పెడితే ప్రజలు అసహించుకునే వరకు వచ్చారు. మేమేమనుకున్నాం, మా ప్రాంతర బిడ్డ ముఖ్యమంత్రి అయింది కదా, పాలమూరు రంగారెడ్డి 85% మేము పూర్తి చేసినాం, 15% పూర్తి చేయకపోవడా అనుకున్నాం. 15% కాదు కదా, 1% పూర్తి చేయలేకపోయినావు. దాని మీద దృష్టిపెట్టు. పదవులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఒకడు కాలు ఎరగొడతా అంటాడు, ఒకడు చేతులు ఎరగొడతా అంటాడు, ఒకడు చెడ్డీలు ఉప్పుతా అంటాడు, ఒకడు మెడలేసుకొని పెగులేసుకొని తిరుగుతూ అంటాడు. గీదా మీ లాంగ్వేజ్? గీదా సంస్కారం? తెలంగాణ ప్రజల సంస్కారం మీకు ఇచ్చి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి గడ్డ ఇది. మేము ఎవరు విరగొట్టాల్సిన అవసరం లేదు. మీ చేతులు, మీ కాళ్ళు, మీ అస్థికలు తప్పకుండా మీ పాటలు రాబోయే రోజుల్లో తుంగభద్ర, గోదావరి, కృష్ణా జలాలు ఉన్నటువంటి అన్ని ఇట్లా మీ పాటలు కట్ చేస్తారు. మేము కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కట్ అయినవి. మీరు రియల్గా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరైనా పాలమూరు రంగారెడ్డి మీద రివ్యూ పెట్టిండా? అసలు ఏం పంటలు వేయాలి, ఇక్కడ ఎంత యూరియా కావాలని రివ్యూ పెట్టిండా? పొద్దున్న లేస్తే ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర పోతే కేటీఆర్ తిట్టిరా, కేసీఆర్ తిట్టిరా, నీ పని చేసి పెడతాంటే వాళ్ళు వచ్చి తిడుతున్నారు. అది వాళ్ళ కేసీఆర్ తిట్టడం వాళ్ళకు ఇష్టం లేదు, కేటీఆర్ తిట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ సొంత పనుల కొరకు ఇవాళ మా నాయకులను తిడుతున్నారు. తిట్టడం ప్రజలు అసహించుకుంటారు. ఏంది ఇది, ఇట్లాంటి వాళ్ళకి మేము ఓట్లేసినామా? నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు తెలుసు నాకు. కానీ ఏ చరిత్రలో ఈ 18 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చినట్టు ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో చూడలే. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. మీరు మా పాటలు కట్ చేస్తారా, మీ పాటలు కట్ చేస్తారా, ఎవరి పాటలు ఎప్పుడు కట్ అవుతావో ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు ఎమ్మెల్యేలు గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా మీరు ఊర్లో తిరగలుగుతారా? సేఫ్టీగా మీ పాటలు తీసుకొని బయటికి రండి. మీ శరీరంలో ఉన్న పాటలన్నీ తీసుకొని బయటికి రండి. అప్పుడు హరీష్ రావు గారు చేతులు ఎరగొడతావా, మా చేతులు ఎరగొడతావా, మా కాళ్ళు ఎరగొడతావా, ఎవరి కాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. ఏది భాష మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నేనేం చేయాలి, ఏం చేయగలగాలి, వ్యక్తిత్వం, సమాజం అన్నీ చూస్తారు. నేను మాట్లాడేది చూస్తారు, మీరు మాట్లాడేది చూస్తున్నారు. కానీ సమాజానికి ఏం చేయగలుగుతారు? ఈ కాంగ్రెస్ నేను ముందే చెప్పిన, ఎలక్షన్ ముందే, ఈ కాంగ్రెస్ అనే గాడ్సే అంటేనే కాంగ్రెస్ అని. వాళ్ళకి అవినాభ సంబంధం ఉంది. వీళ్ళకి ఎంతసేపు పేల్చుడు, తూసుడు, కొట్టేయడు, నడకడం ఇంత తప్ప నేను ఎందుకు ముఖ్యమంత్రి అయినా, నేను ఎందుకు ఎమ్మెల్యేనైనా, నేను ఎందుకు ప్రజాప్రతినిధినైనా, నేను ఏం చేయాలి, నా సమస్యలు ఏంటి, నా నియోజకవర్గ సమస్యలు ఏంటి, నా జిల్లా సమస్యలు ఏంటి, నా రాష్ట్ర సమస్యలు ఏంటి, నా రైతాంగానికి ఏం కావాలి, ఇది చేయాలి. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని సంవత్సరాలు, 18 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తున్నావు. కాళేశ్వరం, మేము ఎక్కడన్నా కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం మీద విచారణ జరుగుద్దని చెప్పిండా? చెయ్యి, నీ చేతనైతే ఏం చేస్తావు చెయ్యి. దాని మీద కాలయాపన చేసుకుంటా నీ 6 గ్యారంటీల మీద
ప్రజలు ఎక్కడే వ్యతిరేకత వస్తుందని చెప్పి దాన్ని డైవర్షన్ పాలిటికల్ చేసుకుంటూ ఇవాళ నీ అనుచరులతో ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తే అది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా సరే మిమ్మల్ని చెప్పేది ఒకటే, నాయకులకు ఇకనైనా ఈ మార్చండి. ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమడిగిండు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది ఏంటి అని అడిగాడు. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 27,000 ఎకరాలు మాత్రమే ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చారు మీరు. 2014 ఆఫ్టర్ తెలంగాణ ఇవాళ 2014 నుంచి 2021 వరకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఇది ఒక్కటి సరిపోతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ రైతులు అడిగినా, ఎక్కడ పోయి అడిగినా, ఏ చెక్ డ్యామ్ని అడిగినా, ఏ వాగు అడిగినా చెప్తారు ఇది పాలమూరు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేఎల్ఐ పూర్తయింది, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇది సరిపోదా? నీవు 85% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి మీద నీకు సోయి లేదే. అసలు నల్లమల ఎక్కడో, నల్లమల పులిబిడ్డానో, నల్లమల ఎక్కడుందో మర్చిపోయినావే. ఇది నువ్వు పాలమూరు గురించి మాట్లాడుతున్నావు. పాలమూరు గురికి తెలియకుండా మాట్లాడి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. ఇప్పటికైనా నేను ఎమ్మెల్యేలకు సిగ్గు శరం మీకు లజ్జ ఉంటే మీరు కల్వకుర్తి ఇవాళ ప్రాజెక్టు ఉంది, మీరు చెరువులు నింపండి, కాలువల ద్వారా చెరువులు నింపండి, దాని మీద దృష్టి పెట్టండి. ఇవాళ కేసీ ఏంటి నాకు ఎప్పుడు నింపాలో నువ్వు చెప్పాలంటే మరి దానికి ఏమైనా ముహూర్తం, పెళ్లి ముహూర్తం పెడుతున్నావా? ఏమైనా మళ్ళీ మీరు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ముహూర్తం పెట్టరా? ఇంకే దానికి ముహూర్తం కావాలా? తెలివైన నాయకుడు ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు ఒడిచి పట్టుకొని నీ కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు నింపుకోవాలి. ఇలా మనం ఉన్నది ఎత్తైన ప్రాంతంలో ఉన్నావు. ఇలా పంపల ద్వారానే మనకు నీళ్ళు వస్తాయి, గ్రావిటీ ద్వారా రావు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నింపుకొని ఇలా రిజర్వాయర్లు నింపుకోవాలి. ఇప్పుడైంది ఇప్పటివరకు కళ్ళకూర్తి మీద తెలియదు, ఇది లేదు. అధికారులతో మాట్లాడితే ఇంకా మాకు ఆదేశాలు లేవండి, ఇంకా మెయింటెనెన్స్ లేదండి, వాళ్ళు అట్లా మాట్లాడతారు. ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సమీక్ష పెట్టి ఇగో ఈ నీళ్ళను వదులుతామని చెప్పాలి. దాని మీద కాకుండా కాళ్ళు ఎరగొడతాం, చేతులు ఎరగొడతాం మాకు చేత కదా. నువ్వు 1 ఎరగొడితే మేము 2 ఎరగొడతాం, మీరు 2 మాట్లాడతాం, మేము 4 మాట్లాడతాం. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం. మీరు మాట్లాడిన భాషను బట్టి ఇతరులకి వెళ్ళి స్పందన వస్తుంది, రివర్స్ వస్తుంది. అది మంచి పద్ధతి కాదని చెప్తున్నా.